అంతే కదండి. కొత్త ఇంటిగ్రేషన్ చేస్తా అప్లికేషన్ సిఎస్వి చదవనిస్తా క్రియేట్ కంటిన్యూ సో నేను ఇన్పుట్లో రెస్ట్ ఇస్తాను. ఆ రెస్ట్ని ఒక సిఎస్వి ఫైల్గా చేసి ఆ సిఎస్వి ఫైల్ని మెయిల్ సెండ్ చేయాలి. సో ఇక్కడ శాంపుల్ కంటిన్యూ ఫినిష్. సో ఒక సిఎస్వి ఫైల్గా జనరేట్ చేయాలంటే మనము స్టేజ్ ఫైల్లో అది పెట్టుకుందాం. ఎఫ్టీపీలో ఏం అవసరం లేదు. మనకి ముఖ్య డమ్మీగా అయింది కదా. కంటిన్యూ సో ఫైల్ నేమ్ CSV CSV. So directory M. Okay. Continue. ST file edit చేద్దాము. CSV లో ID, phone number, ఓకే. thank you. ఇది డమ్మీ పెట్టారు ఫస్ట్ ఉంటే బెస్ట్ అని అంతే, ఏం అవసరం లేదు. సో ఇక్కడ లిస్ట్ నుంచి వచ్చిండేవి రైట్ చేద్దాం ఫస్ట్. ఎందుకు అంటే సిఎస్వి ఫైల్ జనరేట్ మనము మెయిల్ సిఎస్విగా పెట్టాలనుకున్నాం కదా. సో అంటే సో ఇక్కడ నేను నోటిఫికేషన్ సెండ్ చేస్తాను. మెయిల్ వచ్చినా కూడా నోటిఫికేషన్ సెండ్ చేస్తారు ఎర్రర్ వచ్చినప్పుడు. సో ఇక్కడ నేను రాస్తా.
ఎవరి నుంచి పంపించాలని. సో ఇది ఫిక్స్డ్ నో రిప్లై oracle.com ఉంది. తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి అంటే ఫైండ్ CSV ఫైల్. సో బాడీ మరియు ప్లీజ్ ఫైండ్ ద అటాచ్డ్ ఫైల్ CSV ఫైల్. సో థ్యాంక్స్ నిషాంత్. సో అటాచ్మెంట్ ఈ ప్లస్ క్లిక్ చేసి ఎక్కడ ఉంటుంది రైట్లో రైట్ రెస్పాన్స్ ICS ఫైల్ అని ఉంటుంది. ఈ ICSలో ఫైల్ రెఫరెన్స్ అని ఉంటుంది. ఈ ఫైల్ రెఫరెన్స్ని ఇక్కడ ఇస్తాం. సేవ్. సో ఇస్తాం. ఓకేనా? సో నా మెయిల్ ఓపెన్ చేస్తాను. అట్ ఏ టైం ఎన్ని మెయిల్ కానీ పంపించుకోవచ్చు మీరు? పంపించుకోవచ్చు. ఎగ్జామ్ ఫైన్ CSV ఫైల్ ఉందా? మెయిల్ వచ్చిందా? ఐటీ ఫైన్ CSV ఫైల్ సబ్జెక్ట్ ఐటీ ప్లీజ్ ఫైన్ అటాచ్డ్ CSV ఫైల్. సో ఇక్కడ చూస్తే రికాంట్ వచ్చిందా? సో నోటిఫికేషన్ కూడా అలాగే చూడండి చేస్తాను. మళ్ళీ ఊరికే అన్ని వరుసగా పెట్టుకుంటూ లుకప్స్, ఏజెంట్స్, హ్యాండ్లింగ్, యాక్సెసిబిలిటీ ఈ పెండింగ్ ఉంటాయి. తర్వాత అప్లై అండ్ అప్లై అట్లాంటివన్నీ సింపుల్గా చెప్తాను. లేకపోతేనే ఇంకా ఈఆర్పి బాగా ప్రాక్టీస్ చేసి ఈఆర్పి పెడతాం.